హాయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? హాయ్ డాడీ. నేను గుడికి ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి నెట్లో వెతుకుతున్నాను డాడీ. చిట్టి, అది నెట్లో ఉండదు కానీ నేను చెప్తారా? ఓకే డాడీ, వస్తున్నానుండు. చెప్పండి డాడీ, గుడికి ఎందుకు వెళ్ళాలి మనం? ఓకే, గుడి గురించి తెలియాలంటే మొదటగా నువ్వు రోజు బడికి వెళ్తావు కదా, నువ్వు బడికి ఎందుకు వెళ్తున్నావో చెప్పు. డాడీ, నేను బడికి చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు స్కూల్కి విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నావు కదా. విద్యలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రపంచ విద్య, రెండు పరమాత్మ విద్య. ప్రపంచ విద్యకి పరమాత్మ విద్యకి మధ్య తేడా ఏమిటి డాడీ? ప్రపంచ విద్య అంటే మనం బ్రతుకు తెరువు కోసం నేర్చుకునే విద్యలన్నీ ప్రపంచ విద్యలే. అలాగే పరమాత్మ విద్య అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కోసం ఉండే విద్యనే పరమాత్మ విద్య అంటారు. దీన్నే బ్రహ్మ విద్య అని కూడా అంటారు. దేవునికి సంబంధించిన బ్రహ్మ విద్యను ఎక్కడ నేర్చుకోవాలి డాడీ? ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు ప్రపంచ విద్యను నేర్చుకోవడం కోసం నువ్వు బడికి వెళ్తావు కదా. బడిలో నేర్చుకునే విద్యలన్నీ ప్రపంచ విద్యలు అంటాము. అలాగే దేవుని గురించి తెలుసుకోవడాన్ని బ్రహ్మ విద్య అంటాము. ఈ బ్రహ్మ విద్య గుడిలో చెప్పాలి. అవునా? ఏ గుళ్ళో చెప్తారు డాడీ? ప్రతి గుడిలోనూ ఇలా బ్రహ్మ విద్యనే బోధించాలి. కానీ ఈ మధ్యకాలంలో ఉన్న గుళ్ళలో ఎక్కడా బ్రహ్మ విద్యను బోధించటం లేదు. దేవుని గురించి ఎవరూ చెప్పటం లేదు. అన్ని గుళ్ళలోనూ కోరికలతోనే కోరుకుంటున్నారు తప్ప దేవునికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడా బోధించడం లేదు. అవునా డాడీ? ఏ ఊళ్ళో బ్రహ్మ విద్య చెప్పనప్పుడు నేను బ్రహ్మ విద్యను ఎలా నేర్చుకోవాలి? అవును చిట్టి, నువ్వు గుడికి వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉన్న భగవద్గీత చదువుకుంటే నీకు బ్రహ్మ విద్యకు సంబంధించి అంతా సమాచారం అందులో దొరుకుతుంది. అప్పుడు నీకు దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. అలాగే డాడీ, ఈ రోజు నుంచి బడిలో చెప్పే ప్రపంచ విద్యతో పాటు పూర్వం గుడిలో చెప్పే బ్రహ్మ విద్యను కూడా నేను ఇంటి దగ్గరే ఉండి భగవద్గీత ద్వారా బ్రహ్మ విద్యను తెలుసుకుంటాను. ఓకే చిట్టి, నీకు స్కూల్కి టైం అయింది కదా, నిన్ను స్కూల్లో దింపి నేను ఆఫీస్కి వెళ్తాను. ఓకే డాడీ, వెళ్దాం పదా.